సినిమాల పైన పిచ్చితో ఇండస్ట్రీ వైపు వెళ్ళి విభిన్న చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మన తెలుగు అబ్బాయి విశాఖ వాసి అయిన నవీన్ గారు. అంటే కాంట్రవర్సీ అని నేను అడగను, కానీ నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది చెప్పిన దాన్ని. నేను దగ్గర ఈ 2 సంవత్సరాలను 7 సినిమాలు చేయలా. నాకు ఆగస్టు 21 అనిల్ రావుపూడి గారి టీం నుంచి నాకు కాల్ వచ్చింది. టైం బాగుండి ఏమన్నా ఒక్క సినిమా మనకు పడితే సెట్. వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. ఎవరైనా యాక్టర్ అయ్యాక డాక్టర్ అవుదాం అనుకుంటారు, కానీ ఒక పర్సన్ మాత్రం ముందు డాక్టర్ అయ్యాకే తను యాక్టర్ అవ్వాలనుకున్నారు. సో సినిమాల పైన పిచ్చితో ఇండస్ట్రీ వైపు వెళ్ళి తనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా చేస్తున్నారు, విలన్గా చేస్తున్నారు, విభిన్న చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మన తెలుగు అబ్బాయి, ప్రత్యేకంగా మనకు విశాఖ వాసి అయిన నవీన్ గారు. సో ప్రస్తుతం మన విబిసి ఆన్ టీవీతో నవీన్ గారు ఉన్నారు. ఆయన నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ గురించి, ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి, తన కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నవీన్ గారు ఎలా ఉన్నారు? నమస్కారం అండి. నేను మీ ప్రొఫైల్ చూసిన తర్వాత చాలా పెద్ద సినిమాలు చేశారు, బాలకృష్ణ గారితో, సమంతతో, అండ్ బోయపాటి డైరెక్షన్ చేశారు. ఇట్లా చాలామందితో మీ ప్రాజెక్ట్ చేశారు ఇప్పటివరకు. జనరల్గా మీరు డాక్టర్గా ఉంటూ మంచి కెరీర్ చేస్తూ ఇట్లా సినిమాల వైపు మీరు ఎప్పుడు వెళ్ళారు? సార్, ఐఎమ్ డాక్టర్ నవీన్ ముల్లుకుట్ల నా పేరు. నేను ప్రాపర్ వైజాగ్ అండి. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను గాజువాక వాసి. నేను క్రికెట్ మొదలుపెట్టింది నేను చాలా చిన్న వయసులో. అదృష్టం బాగుండి నేను వైజాగ్ క్రికెట్ టీంకి ఆడాను. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ ఆడాను. అండ్ హైదరాబాద్ ఆడినప్పుడు నా బ్యాచ్మేట్ వచ్చేసి ప్రజ్ఞాన్ ఓజా. తను ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నాడు. అండ్ అంబట్ రాయుడు ఈజ్ మై సీనియర్. అండ్ అది జరుగుతూ ఉండగా నాకు మెడికల్ సీట్ వచ్చింది గుంటూరులో, కాటూరు మెడికల్ కాలేజ్. ఐ డిడ్ మెడిసిన్, ఎంబీబీఎస్ కంప్లీట్ చేశా. అండ్ ఆ తర్వాత నాకు ఒక ఏదో సినిమాలు చేయాలి అని ఒక ఆశ పుట్టింది. ఆ ఆశతో నేను సినిమాలు ప్రయత్నించడం మొదలుపెట్టా. కానీ నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎవరు తెలియదు, అసలు సినిమా ఫీల్డ్ అంటే అసలు టచ్ కూడా లేదు. సో నేను ఎలా వెళ్ళాలి ఏంటి అనుకున్నాగా మోడలింగ్ చూస్ చేసుకున్న ఒక మంచి అకాడమీలో హైదరాబాద్ నేనే వెళ్ళి మోడలింగ్ స్టార్ట్ చేశా. మోడలింగ్ స్టార్ట్ చేసి నా ఫస్ట్ షో కరణ్ జోహార్ గారితో. దాని షో స్టాపర్ వచ్చేసి రామ్ చరణ్ గారు. నా ఫస్ట్ షో అది. అక్కడి నుంచి మొదలైంది. దగ్గర ఒక 30 ఫ్యాషన్ షోస్ చేశా. హైదరాబాద్ ఫ్యాషన్ వీక్, లాక్మే ఫ్యాషన్ వీక్, వ్యాన్ హ్యూసెన్ ఫ్యాషన్ వీక్, అండ్ బెంగళూరు ఫ్యాషన్ వీక్, పూణే ఫ్యాషన్ వీక్. చాలా చేశాను. బట్ మూవీస్ వస్తాయో లేదో అప్పుడు కూడా గ్యారంటీ లేదు. నాకు నా ఫస్ట్ మూవీ ఓ మై లవ్, అది రాజాతో సెకండ్ హీరోగా చేశాను. అది ఎలా వచ్చింది అంటే, నా ఫొటోస్ మా కజిన్ బ్రదర్ మ్యారేజ్కి వెళ్తే ఎవరో చూశారు. ఆ ఫొటోస్ చూసి ఆ డైరెక్టర్ చూసి, ఈ అబ్బాయి కొంచెం బాగానే ఉన్నాడు, పెట్టుకోవచ్చు మన మూవీలో అని చెప్పేసి నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే నేను అక్కడికి వెళ్ళటం, ఆ సినిమాలో నేను సెలెక్ట్ అవటం, ఆ సినిమాలో నేను సెకండ్ హీరోగా చేయటం, ఓ మై లవ్ అని. యూ కెన్ స్టిల్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్. రాజా ఫస్ట్ హీరో, నేను సెకండ్ హీరో. అది రాజా లాస్ట్ మూవీ. అది అయిపోయింది. అక్కడి నుంచి కొంచెం సినిమా మీద ఓకే మనకు వస్తుంది, బాగానే ఉంది. నేను అప్పుడు కూడా చాలా ఫిట్గా ఉండేవాడిని. ఫిట్నెస్ అది నాకు ప్రయారిటీ, ఎందుకంటే క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని కాబట్టి డైలీ మార్నింగ్ గ్రౌండ్లో రన్నింగ్ ఇవన్నీ డ్రిల్స్ చేపిస్తూ ఉంటారు. సో నాకు
త్రివిక్రమ్ గారి మూవీ అత్తారింటి దారేది వచ్చింది నెక్స్ట్. ఆ మూవీ అవ్వంగానే అత్తారింటి దారేదిలో నాకు పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్తే నేను అత్తారింటి దారేది వెళ్ళాను. నన్ను చూశారు, షూటింగ్ డేట్స్ అవి చెప్పారు. నేను ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పారు కదా, నేను ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయాను. అసలు రావటం సెకండ్ మూవీయే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పి వెళ్తే నాకు ఫస్ట్ సీన్ మీరు చూస్తే ఎంఎస్ నారాయణ గారు పవన్ కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ డ్రెస్సెస్ అందరూ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటూ ఉంటారు. ఆ సీన్లో చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లా ఉంది, ఇది మనం చేస్తే ఇంత కష్టపడిన కష్టానికి మనం చదువుకున్న చదువుకి ఇది యాప్ట్ అవ్వదేమో అని నేను చెయ్యను అన్న కో డైరెక్టర్ గారితో చెప్పాను. ఆల్రెడీ కమిట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెయ్యను అంటే అది అవ్వదు. సో అంటే నేను చేశాను. అలా చేస్తూ 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 ఒక 30 days వర్క్ చేశాను మూవీ. త్రూఅవుట్ ఉంటా మీరు చూస్తే మూవీ. నేను త్రివిక్రమ్ గారిని అడిగాను, సార్ ఒక్క డైలాగ్ ఇవ్వండి సార్, ఒక్క డైలాగ్ ఇవ్వండి సార్, ఒక్క డైలాగ్ ఇవ్వండి సార్ అంటే కెవ్వుకేక అనే సాంగ్ ఉంటుంది ఆ మూవీలో. ఆ సాంగ్లో మొత్తం త్రూ అవుట్ ఉంటా నేను, ఎంఎస్ నారాయణ గారు, ఆలీ గారు, బ్రహ్మానందం గారు. సో అక్కడ అవుతూ ఉంటే రైల్వే స్టేషన్ సీన్ ఒకటి జరుగుతూ ఉంటుంది అతనిది దారేది. ఆ సీన్లో నాకు హరీష్ శంకర్ గారు అక్కడ కొంచెం ఎవరో పరిచయం అయ్యారు. హే గుడ్ ఫిట్నెస్ మ్యాన్, యూ లుక్ గుడ్ అన్నాడు. తెలుగు వచ్చా? సార్ నేను తెలుగు బాగా మాడతాను సార్ అన్న. సరే అయితే షూటింగ్ ఉంది నీకు రేపు అంటే కో డైరెక్టర్ గారు వచ్చి నాకు డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చూస్తే అత్తారింటి దారేదిలో క్లైమాక్స్ రైల్వే స్టేషన్ సీన్లో కొన్ని సీన్స్లో నేను సమంత గారు తప్పితే అందరూ ఉంటాం. ఎందుకంటే ఆ 5 days మేము రామయ్య వస్తావే షూటింగ్ చేసాం. సమంత గారిని గొంతు పట్టుకొని పైకి లేపి ఏడ్పించే సీన్ ఒకటి ఉంటుంది. సో అలా అది జరుగుతూ ఉంటే నాకు ఎలా వచ్చిందో తెలీదు, వినాయక్ గారి ఇంటికి నన్ను పిలిచారు. వినాయక్ గారి ఇంటికి వెళ్తే ఈ అబ్బాయి బాగున్నాడు పెట్టేయండి అన్నారు. ఒకటే మాట, బాగున్నాడుగా అబ్బాయి పెట్టేయండి. అది చూస్తే అల్లుడి సీన్. అదే సీన్లో సమంతాన్ని పెళ్లి చేసుకోవడానికి దుబాయ్ నుంచి వస్తా. అలా ఫస్ట్ 3 movies ఆ అమ్మాయితోనే. యాక్చువల్లీ మీరు డాక్టర్ నుంచి స్పోర్ట్స్ మ్యాన్ అన్నారు, ఇప్పుడు ఫ్యాషన్ షో నుంచి ఇట్లా మోడల్ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళారు. సో మొదటగా ఆ కెమెరా చూసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే జనరల్గా? అండ్ అది పవన్ కళ్యాణ్ గారితో సెటిల్తో జనరల్గా త్రివిక్రమ్ డైరెక్షన్ అండ్ పెద్ద స్టార్తో. సో ఆ టైం ఎట్లా ఫీల్ అయ్యారు? సార్ నేను నిజంగా ఎప్పుడు కూడా భయపడను. కెమెరా నాకు సినిమా చేస్తున్నాను అంతసేపు నాకు సినిమానే ధ్యాస. సో నేను పక్కన ఎవరేమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇది కాదు, నేను ఎలా పర్ఫామ్ చేస్తున్నాను, నేను పర్ఫామ్ చేసేది రేపు జనాలు ఎలా చూడాలి అంతే. కంటిన్యూగా 3 movies కూడా సమంతతో. సో పెద్ద హీరోయిన్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఫ్యాన్స్ బాగా ఎక్కువ క్రేజ్ ఉన్న యూత్లో అట్లాంటి అమ్మాయితో పక్కన చేయడం కానీ లేకపోతే అల్లుడి సీన్తో మీకు మంచి క్యారెక్టర్స్ ఓవరాల్ సినిమా అంతా కూడా మీ మీద నడిచేది కదా. సో ఎట్లా వెళ్ళాయి? నాకు ఎంత క్లోజ్ అయిపోయిందంటే ఆ అమ్మాయి అల్లుడి సీన్ టైంలో నాకు ఎండ తగులుతుంటే ఆ అమ్మాయి గొడుగు కింద నుంచున్నా, అంత ర్యాపో వచ్చింది నాకు దాంతో. మరి బెల్లంకొండ గారితో మీకు ఎట్లా మెయింటెనెన్స్? వెరీ గుడ్ ఫ్రెండ్. ఈరోజు కూడా వైజాగ్ వస్తున్నాను, ఇందాకే ఫోన్ చేసా, వైజాగ్ వస్తున్నావు కదా నేను కలుస్తాను వచ్చి అని. ఇది భైరవం మూవీ దానికోసం. చాలా మంచి అబ్బాయి, చాలా క్లోజ్. ఇప్పుడు వినాయక్ గారితో పనిచేశారు, ఎట్లా ఉంటుంది ఆయనతో వర్క్ కానీ? ఆయన బోయపాటి గారితో, బాలకృష్ణ గారితో రీసెంట్గా వచ్చిన భగవంత్ కేసరిలో కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో ఎట్లాంటిది వీళ్ళంతా మీరు వర్క్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? సార్ నేను వినాయక్ గారితో వర్క్ చేసినప్పుడు నాకు ఎలా వచ్చిందో తెలీదు. నన్ను ఆడిషన్ చేశారు, కో డైరెక్టర్ పుల్లారావు గారిని ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేస్తే వినాయక్ గారు ఇంటికి తీసుకెళ్లారు. వినాయక్ గారు ఇంటికి తీసుకెళ్ళంగానే ఆయన సార్ ఏం చెప్పారంటే, బాగానే ఉన్నాడుగా అబ్బాయి పెట్టేయండి అన్నారు. నా ఫస్ట్ సీను బ్రహ్మానందం గారు, నేను, ప్రదీప్ రావత్ గారు ఇలా కూర్చొని ఆ సీను అది అయిపోయింది. బ్రహ్మానందం గారు ఆ ముందే పవర్ అని ఒక మూవీ చేసాం, బాబీ కొల్లి అని. ఇప్పుడు వాల్తేర్ వీర డైరెక్టర్, తను రైటర్ దానికి. సో నిన్ను ఎక్కడో చూశానమ్మా అన్నాడు బ్రహ్మానందం గారు. సార్ నిన్నే సార్ మనం పవర్ అనే మూవీ చేశాం కదా సార్, నువ్వు కష్టపడితే మంచి యాక్టర్ అవుతావు అన్నారు. వినాయక్ గారితో చేశాను. ప్రదీప్ రావత్ గారు వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఎప్పుడు వచ్చినా వైజాగ్ నాకు కాల్ చేస్తారు, మేము కలుస్తాం.
ఎందుకంటే వాళ్ళ వైఫ్ సింహాచలం. సో చాలా క్లోజ్ నాకు. యాక్టర్స్ ఎవరు వచ్చినా వైజాగ్ నాతో చాలా క్లోజ్గా ఉంటారు. అంటే నేను అంత మంచి ర్యాపో మెయింటైన్ చేస్తాను అందరితో. బోయపాటి గారితో లిజెండ్ వైజాగ్ వచ్చినప్పుడు ఆ, కలిశాను. ఇలా జగత్ బాబు గారి బామ్మరిది క్యారెక్టర్ చిన్న రోలే, బట్ ఆయనతో ఇంకా రిలేషన్షిప్ ఉంది. మొన్న రీసెంట్గా అఖండ 2 షూటింగ్ అప్పుడు హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాను. నవీన్ బాగా మెయింటైన్ చేస్తున్నావు బాడీ, ఇంకా అలాగే ఉన్నావు. నేను స్లీవ్లెస్ చేసుకొని వెళ్ళా. సార్ నెక్స్ట్ పార్ట్ చెప్తాను నీకు అంటే, సార్ నేను ఇప్పుడు ఏమీ అనుకొని ఏమీ రాలా. అదృష్టం కష్టం అన్నీ కలిసే వచ్చినాయి. రేపు మంచి క్యారెక్టర్స్ వస్తే ఖచ్చితంగా బి. నాకు సోను సూద్ గారిని కూడా కలిశాను. నేను సోను సూద్ గారితో చెప్పాను, సార్ నేను మీలాగా విలన్లా రిప్లేస్ చేయాలి యాజ్ అన్ యాక్టర్ అంటే నువ్వు హార్డ్ వర్క్ చేయి, డెఫినెట్గా అవుతావు అన్నారు. నేను రీసెంట్గా నిన్న కమల్ హాసన్ గారిని కలిశాను. మీరు చూశారు కదా, ఆయనతో ఒక మాట చెప్పాను నేను, సార్ నాకు జీవితంలో యాంబిషన్ అంటే మీతోనే వర్క్ చేయాలంటే ఖచ్చితంగా చేద్దాం అని ఆ మాడ్యులేషన్, ఆ థాట్ నాకు, మనం ఎందుకు అవ్వలేము, ఖచ్చితంగా అవుతాం. ఐఎమ్ వర్కింగ్ హార్డ్, ఐఎమ్ గివింగ్ మై 100%. నేను ఎవ్రీడే ఐ వర్క్అవుట్, ఎవ్రీడే ఐ ట్రైన్, డ్రిల్ చేస్తాను. యాక్టింగ్ ఎక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా చూసుకుంటా. నాకు చోటకే నాయుడు గారు బాగా క్లోజు, బాలకృష్ణ గారు బాగా క్లోజు. ఎప్పుడు వెళ్ళినా చోటకే నాయుడు గారితో నేను ఖచ్చితంగా చెప్తాను, సార్ నేను ఈరోజు కలవాలి మిమ్మల్ని. ఎందుకంటే ఆయన కలిస్తే నాకు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్. నా ఫస్ట్ యాడ్ వచ్చేసి చోటకే నాయుడు గారితో. చోటకే నాయుడు గారు ఎంత క్లోజ్ అంటే ఐ ట్రీట్ హిమ్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ, అంత క్లోజ్. సో నేను మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వని యాక్టర్ ఉండరు. అంటే ఇదేదో గొప్పలా నేను చెప్పట్లా, నాకు తెలిసింది కొంతమంది, అంటే అంత క్లోజ్గా ఉంటాను నేను అందరితో. మొదట మీ కెరీర్ ఆరంభం క్రికెట్ నుంచి. సో ఇప్పుడంతా ఐపీఎల్ వచ్చి ఇట్లాంటి చాలామంది ప్లేయర్స్ మన ఇండియా తరఫున ఆడడం జరుగుతుంది. మీరు ఎందుకు ఆ క్రికెట్ వైపు పూర్తిగా వెళ్ళలేకపోయారు? ఎందుకు మరి ఇట్లా ఇండస్ట్రీ వైపు వచ్చారు అంటే ఎక్కడ చేంజ్ అయింది? మా నాన్న అడగాలి మీరు ఆ విషయాలు. మా నాన్నే వద్దన్నారు, ఈ క్రికెట్ నీ లైఫ్ ఏమివ్వో, శుభ్రంగా డాక్టర్ అయితే కనీసం నీ కెరియర్ బాగుంటుంది అని. అంటే నేను వచ్చినప్పుడు ఐపీఎల్ ఏం లేవు సార్. ఇప్పుడంటే ఐపీఎల్ వచ్చినాయి, అవి వచ్చినాయి, మా ఫ్రెండ్స్ అందరూ ఐపీఎల్ ఆడుతున్నారు. మా నాన్నగారు ఆ జనరేషన్ వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసుగా, పెద్దవాళ్ళే. నువ్వు క్రికెట్ ఇవన్నీ చూసుకుంటే అంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచించే దానికంటే పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఎక్కువ ఇది ఉంటుంది. ఏంటండి ఏం అడుగుతాడు, నా క్రికెట్ అంటాడు, చదువుకోవచ్చు కదా శుభ్రంగా అంటే. మనం పేరెంట్స్ చెప్పినట్లుగా డాక్టర్ అయ్యారు, తర్వాత మీకు ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ కలిగింది. సో ఇప్పుడు జనరల్గా రీసెంట్గా మీరు చేసిన ధూమ్ధామ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ మీది అండ్ హెబాయ్ పటేల్. సో ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యారు, బాగా ఐడెంటిఫికేషన్ కూడా వచ్చింది. అంటే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, ఏం లేదు. ఇప్పుడు మీరు పూర్తిగా తెలుగువారిగా, అసలు స్వచ్ఛమైన తెలుగువారిగా మీరు చూస్తుంటే బాలీవుడ్ సంబంధించిన హిందీ యాక్టర్లాగా ఉన్నారు. నేను పక్కా తెలుగు అండి బాబు, కానీ నాకు అన్ని భాషలు వచ్చు. తమిళ్ వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఫ్లూయెంట్గా మాడతా. హాస్పిటల్లో కూడా పనిచేస్తున్నాను, పక్కనే హాస్పిటల్, క్యాజువాలిటీలో డ్యూటీ డాక్టర్గా చేస్తున్నాను. సో నాకు ప్యూర్ తెలుగు. అంటే మీ డ్రీమ్ రోల్ ఎట్లాగైతే చేయాలనుకున్నాను, మీకు మెయిన్ అంటే నాకు ఇది గుర్తుండిపోవాలి, ఇట్లాంటి రోల్ అయితే నాకు బాగా ఐడెంటిఫికేషన్ అంటే ఎట్లా ఉంటుంది? నేను ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు, ఏం గట్టిగా పెట్టుకోవట్లేదు సార్. వచ్చినాయి నేను దగ్గర ఈ 2 సంవత్సరాలను 7 సినిమాలు చేయలే. సినిమా క్యారెక్టర్లు నాకు నచ్చక, నాకు యాప్ట్ అవ్వక. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని గుర్తుండిపోయే రోల్స్ చేశాను. ప్రియమణి గారితో హీరోగా చేశాను కన్నడలో, సమంత గారితో చేశాను, హన్సికాతో చేశాను. ఇప్పుడు ఏదో చెన్నై చేసేసి ఈడు ఒక మామూలు యాక్టరేలా అనే ఎజంప్షన్లోకి నేను రాకూడదని అనుకుంటున్నా. అది ఎవరేమనుకున్నా నాకు అనవసరం సార్. ఇప్పుడు నేను కష్టపడ్డాను, నాకు తెలుసు, నా హార్డ్ వర్క్ నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో ఒకటి చేసుకున్నా. ఇప్పుడు నేను ఇంకా కష్టపడతాను, ఇంకా ఏదో ఒకటి మంచిది వస్తుంది, వచ్చిందే హ్యాపీ, లేదంటే నేను డాక్టర్ ప్రాక్టీస్ చేసుకుంటా, నాకు హోటల్ ఉంది, హోటల్ చూసుకుంటా, బిజినెసెస్ ఉన్నాయి, బిజినెస్ చూసుకుంటా. సో సినిమా అనేది నాకు ఒక వ్యసనం.
ప్రియమైన గారితో మీరు హీరోగా చేశారు కన్నడలో. సో ఎట్లా ఉంది మీ ఇద్దరు పరిచయం? ఆమెతో సీనియర్ ఆర్టిస్టు, మీరు ఆమెతో యాక్ట్ చేసేటప్పుడు నేను ఒక రీల్ కూడా చూసాను. ఆమె నడుముపై చేసేది, ఆమె పైన అంటే ఆ సీనియర్ యాక్టర్తో మీ ఫస్ట్ ఫిలింకి వచ్చేటప్పుడు ఎట్లాంటి ఆ ఫీలింగ్స్ కలిగినాయి? కొంచెం ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు లాంటివి ఏమైనా ఏర్పడ్డాయి? ఇబ్బంది ఏం కాదు సార్. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. అంటే ఇప్పుడు కూడా నేను మెసేజ్లు పెడతా ఉంటాను దానికి, మాట్లాడుతుంది, క్లియర్గా మాట్లాడుతుంది. బర్త్డేస్ ఎప్పుడైనా ఉంటే ఫోన్ చేస్తాను. చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు ఏం చెప్పిందంటే, నాకు నడుమే చెయ్యేసి కొంచెం వాటేసుకుని కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడు నేను తను ఒక మాట చెప్పింది, నువ్వు ఏమేం సినిమాలు చేసావు, నీ లైఫ్ నువ్వు ఏమేం చేస్తున్నావు అది మాట్లాడుతూ నువ్వు అవి ఊహించుకొని నన్ను పట్టుకో. నేను ఒక పెద్ద యాక్టర్ అని చెప్పేసి ఊహించుకొని నన్ను చేయొద్దు అంటే. నేను తనని అడిగింది ఏంటంటే, మీరు షారుఖ్ ఖాన్తో చేశారు కదా ఆ సాంగ్, అప్పుడు మీకు ఎలా అనిపించింది అలా మాట్లాడుతూ. అంటే డైలాగ్ సింక్లో మీకు డబ్బింగ్లో చేంజ్ అయింది. అది నేను వాటేసుకొని షారుఖ్ ఖాన్తో చేశారు కదా మీకు ఎలా అనిపించింది, షారుఖ్ ఖాన్ మీకు ఏంటి, ఏం చేశారు, ఇలా మాట్లాడుతూ ఉంటే అది సీన్ చూడటానికి వేరేలా కనిపిస్తుంది, మీరు థియేటర్లో చూసినా లేకపోతే టీవీలో చూసినా. సో అలా తను చాలా క్లోజ్ ఇప్పుడు కూడా. అది తెలుగులో గీతాంజలి మూవీకి రీమేక్ కదా. సో అట్లా అక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉంది కన్నడలో? కన్నడలో సూపర్ హిట్ సార్, 25 crores ఎర్న్ చేసింది. సో మంచి హిట్ అది. మరి కన్నడలో హీరోగా చేసిన అట్లాంటి అక్కడ కన్నడ మూవీస్ ఎట్లాంటి ఆపర్చునిటీ వచ్చినాయి? మరి కన్నడ వైపు వెళ్తారా? సీరియల్స్ వచ్చినాయి సార్. నాకు సీరియల్స్ చేయాలని ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్లీ నేను చెప్పలేదు, నాకు ఫస్ట్ వచ్చింది చక్రవాకం అనే సీరియల్ సార్. మెయిన్ అది అప్పుడు అమ్మాళ్ళు నాన్నలు కూడా చేసే వచ్చింది కదా అంటే, దాన్ని అగ్రిమెంట్ చేయమన్నారు 2 years. ఇది ఓపెన్గా చెప్తున్నా, బట్ కాళహస్తిలో షూటింగ్ అని చెప్పి. నాకు సినిమాల మీదే ఎప్పుడు ఉంది, నేను ఇప్పుడు కూడా సీరియల్లో వస్తే నేను చేయట్లా. టైం బాగుండి ఏమన్నా ఒక్క సినిమా సార్, ఒక్క సినిమా మనకు పడితే సెట్. గోపీచంద్ గారితో మీ మూవీ మంచి మూవీ, అది మీ ప్రధాన పాత్ర విష్ణులో చేశారు సినిమాటిక్గా డైరెక్షన్లో. అండ్ మెయిన్ హీరోలంతా మీదే, ఆ విలన్ పాత్ర అంతా జనరల్గా. సో ఎట్లా ఉంది ఆయనతో వర్క్ స్టైల్ కానీ అండ్ శ్రీనివాట్ల గారితో? సార్ అంటే సార్ నాకు భగవత్ కేసరి మూవీ, నేను అనిల్ రావుపూడి గారిని ధూమ్ధామ్ అని ఒక మూవీ చేశాను సార్. హెబ్బా పటేల్ బ్రదర్ క్యారెక్టర్ చేశాను. అయితే మూవీ నాకేంటంటే భగవత్ కేసరి చేసేటప్పుడు ధూమ్ధామ్ షూట్ సెట్ పక్కనే భగవత్ కేసరి షూటింగ్ అవుతుంది. నాకు బాలకృష్ణ గారు కొంచెం బాగానే పరిచయం, ఎందుకంటే ఆయన్ని ఒక 2-3 times కలిశాను. ఇంటికి వెళ్ళి ఆయనకి పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చాను. ఆయనకి బాగా క్లోజ్ నేను. భగవత్ కేసరి ఏమైందంటే, ఒకసారి మా డైరెక్టర్ సాయి కిషోర్ గారు అని చెప్పేసి ధూమ్ధామ్ డైరెక్టర్ సార్ని అడిగాను, నాకు సార్ ఇలా పక్కనే అవుతుందంట బాలకృష్ణ గారిది, నేను ఒకసారి కలిసేసి వచ్చేస్తాను సార్. ఇప్పుడు సాయి కిషోర్ గారు, అనిల్ రావుపూడి గారు, శ్రీను వైట్ల గారు వీళ్ళందరూ ఒకటే టీం. శ్రీను వైట్ల గారే వీళ్ళందరినీ తీసుకొచ్చారు, అనిల్ రావుపూడి గారిని కానీ, తర్వాత సాయి కిషోర్ గారిని కానీ, చాలామందిని. అయితే నీది మధ్యాహ్నం నుంచి ఉంటుంది నవీన్ షూట్, నువ్వు వెళ్ళి కలిసేసి వచ్చే అన్నారు. నేను వెళ్ళి బాలకృష్ణ గారిని కలిసా. నమస్తే సార్ ఇది మాట్లాడి అనిల్ రావుపూడి గారికి చెప్పా, సార్ నాకు ఈ మూవీలో ఉన్న ఛాన్స్ ఇవ్వండి సార్, ఇది నా ఫొటోస్ సార్, నా ఫొటోస్ చూడండి సార్, ఈ నా లుక్ ఇది ఇలా ఉంటుంది సార్ అని. అంతా అయిపోయింది. సరే రేపు ఒకసారి వచ్చి ఆఫీస్కి కలవమ్మా అన్నారు. ఆఫీస్కి వెళ్ళి కలిశాను, మాట్లాడాను, అయిపోయింది. నేను శ్రీను వైట్ల గారి మూవీ ఇట్లీలో షూటింగ్ నాది ఆగస్ట్ 27th నేను ఇట్లీ వెళ్ళాలి. నాకు ఆగస్ట్ 21st అనిల్ రావుపూడి గారి టీం నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా ఒక రోల్ ఉంది మీరు చెయ్యాలండి, అర్జున్ రాంపాల్ గారి కొడుకు క్యారెక్టర్ అని. నాకు ఆ రోజు జ్వరం సార్, ఇలా జ్వరం సార్, నాకు మళ్ళీ ఇట్లీ వెళ్తున్నాను, రెస్ట్ తీసుకుంటున్నా అంటే, లేదు డైరెక్టర్ గారు మిమ్మల్ని అనుకున్నారంటే. వెళ్ళాను, అనిల్ రావుపూడి గారి కొడుకుగా చేశాను, హ్యాపీ అయిపోయింది. ఆ రోలు చిన్న రోలే, బట్ మనం అర్జున్ రాంపాల్ గారి కొడుకు అంటే ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ ఇన్ ది ఇండియా. సో నా ఎయిమ్ ఏంటంటే అర్జున్ రాంపాల్ లాగా, సోను సూద్ లాగా, రాహుల్ దేవ్ లాగా ఒక మంచి విలన్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి.
ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోలందరికీ నాగ చైతన్య కానీ, రామ్ చరణ్ కానీ, ఎవరున్నా ప్రభాస్ గారు కానీ, ఎవరున్నా అందరితో నేనే విలన్ అవ్వాలి అనేది నా ఎయిమ్. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ఇన్ టు మై 30s కదా, నాకు చాలా టైం ఉంది. ఐఎమ్ వర్కింగ్. నేను కంగారు పడి ఏది చిన్న సినిమాలు చేయట్లా. దగ్గర దగ్గర ఒక 7 మూవీస్ వదిలేసా ఈ సంవత్సరంలోనే. మంచి మూవీస్ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే చేస్తా. అంటే ఈ కాంట్రవర్సీ అని నేను అడగను, కానీ నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. సార్, తెలుగు ఇండస్ట్రీలో నిలబడాలంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఉండాలా, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి? అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్ నుంచి డాక్టర్ చదువుకొని ఇండస్ట్రీ మీద ఆసక్తికి వెళ్ళాలంటే మీకు ఎవరో ఇండస్ట్రీ నుంచి బ్యాక్బోన్ లేరు, మీకంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఇట్లా స్టడీ అవ్వాలంటే, స్టాండర్డ్ అవ్వాలంటే ఇండస్ట్రీ నుంచి బ్యాక్బోన్ ఉండాలనుకుంటున్నారు. 100% ఉండాలి. 100% అండి. అది హెల్ప్ అవుతుంది. 100% బ్యాక్గ్రౌండ్ ఉంటే హెల్ప్ అవుతుంది. మనోడిని పెట్టుకోవచ్చుగా, వాళ్ళు ఎందుకు అంటారు. ఇప్పుడు నాకు పరిచయాలు ఉన్న వాళ్ళే కదా నాకు ఛాన్సులు ఇస్తుంది. కొత్త వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదుగా. కొత్త వాళ్ళు ఇచ్చేటప్పటికి నాకు వచ్చే రోల్స్ ఏమో, ఎందుకు ఈ అబ్బాయిని పెట్టుకున్నావు, మనకు తెలిసిన వాడు ఉన్నట్టుగా ఆడిని పెట్టుకోవచ్చుగా అంటారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఈడే కావాలి, ఈడే రగ్గుడుగా ఉన్నాడు, ఈడే విలన్లాగా పనికిస్తున్నాడు అన్నోడు పెట్టుకుంటున్నాడు. కానీ నార్మల్గా ఎవడు ఆడిషన్కి వెళ్తున్నాం, ఆడిషన్లు చేస్తున్నాం, మన క్యారెక్టర్ అది సెట్ అవుతుందంటే ఇస్తున్నారు. లేదంటే సెట్ అయినా కూడా 2-3 సినిమాలు నన్ను తీసిన విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనోడిని పెట్టుకుందామని. అవి నేను పేర్లు చెప్పకూడదు. అంటే టాలెంట్ ఉన్నప్పటికీ మళ్ళీ ఆ టాలెంట్ ఉన్నప్పుడు కూడా బ్యాక్బోన్ ఉండాలంటారు. టాలెంట్ ఉంటే ఎవడు ఆపలేడు సార్. బ్యాక్గ్రౌండ్ అది సెకండరీ. బ్యాక్గ్రౌండ్ అనేది సెకండరీ. బ్యాక్గ్రౌండ్ మీకు హెల్ప్ చేస్తుంది. మనం పడే కష్టం మన డైరెక్టర్కి తెలుసు, మన చూసే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇస్తారు. కానీ ఎక్కడో ఒక చోట వీడు కన్నా మన వాళ్ళని పెట్టుకుంటే బాగుండనేది 100% అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మీ కొడుక్కి ఇస్తారు కానీ నాకు ఇస్తారా? అంతే కదా. ఇది ఇప్పుడు మా నాన్న ఇంత సంపాదించారు, నాకు ఇచ్చారు, ఎవడో వచ్చి మీకు ఇవ్వండి అంటే మీకు ఇస్తారా? సినిమా కూడా అంతే కదా సార్. తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు బడా నిర్మాతల చేతిలో నడుస్తున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హీరోలు అవుతున్నారు. అట్లా అండి ప్రొడక్షన్ గురించి ఏమీ తెలియదు సార్ నాకు. అందరితో నేను దిల్ రాజు గారితో వర్క్ చేశాను, BVSN ప్రసాద్ గారితో చేశాను, అందరితో చేశాను, సన్షైన్ మీడియాతో చేశాను, నాగవంశీ గారితో సితారా ఎంటర్టైన్మెంట్స్ చేశాను. నాకెవరైతే ప్రాబ్లం చేయలా, నాకు టైంకి డబ్బులు ఇచ్చేస్తారు. సో నాకు అది నా ఫీల్, నాకు సంబంధం లేని విషయం అది. నాకు కావాల్సింది ఏంటి, డైరెక్టర్లు నాకు ఛాన్స్ ఇచ్చారా, నా ఫ్రెండ్స్ హీరోస్, నా ఫ్రెండ్స్ యాక్టర్స్ నాతో బాగుంటున్నారు, అది చాలు. సో నాకు ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు. మరి మీ డాక్టర్ వృత్తి ఇప్పటికీ కొనసాగిస్తానికి పూర్తిగా సినిమాల వైపు వచ్చింది లేదు. నేను డాక్టర్గా కూడా చేస్తున్నాను. నా హాస్పిటల్ కూడా మా తమ్ముడిదే పక్కనే ఉంది, SN హాస్పిటల్. అందులోనే డ్యూటీ డాక్టర్గా చేస్తున్నా. ఫైనల్గా అండ్ ఇప్పుడు ఏ మూవీ చేయబోతున్నారు? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ చాలా పెద్ద హీరోతో ఒక మూవీ కమిట్ అయ్యారని తెలుస్తుంది. అంటే అది చెప్పవచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఎంతవరకు వాస్తవం పేరు చెప్పను. కానీ 2 పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద యాక్టర్స్తో ఈ సంవత్సరం చేస్తున్నా. అంటే తమిళ ఇండస్ట్రీలో చాలా పెద్ద హీరో సూర్య, విక్రమ్ ఏదో విన్నాను నేను, ఎంతవరకు వాస్తవం? అవన్నీ నేను మీకు చెప్తే కంటే మీరు చూస్తే బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరం 2 చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాను. చూసాం కదా, ఏదైతే సినిమాల పైన ఉన్న మక్కువతో తను ఒకవైపు డాక్టర్గానే తన వృత్తిని కొనసాగిస్తూ, మరోవైపు క్రీడల పట్ల తన ఆసక్తిని చూపిస్తూ, ఎంతోమంది సెలబ్రిటీతో తనకంటూ ఒక కాంటాక్ట్ పెట్టుకుంటూ, వారితో పరిచయాలు పెంచుకుంటూ, సినిమా మీద ఇంట్రెస్ట్తో ఒక స్పెషల్ క్యారెక్టర్ చూడాలి, ప్రజలకి నన్ను చూడగానే గుర్తుంచుకునే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటూ తనకంటూ ఒక ఆలోచనతో ముందుకెళ్తాను నవీన్ గారు. వాటిని ఇయర్ చాలా ఒక పెద్ద ప్రాజెక్ట్తో మరలా తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అటు తెలుగు, తమిళ్ ఇద్దరు కూడా నన్ను గుర్తుంచుకునే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. ఖచ్చితంగా అది త్వరలోనే రివీల్ కూడా చేస్తానని చెప్పి కూడా మనతో పాటు నవీన్ గారు చెప్పారు. మన VBC ఆన్ టీవీ కూడా ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్తూ మరిన్ని విజయాలు ఆయన ముంగిట నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.